నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పార్వతీ పరమేశ్వరుల శుభమంగళ దీవెనలకు, ఆశీర్వాద శక్తికి, ప్రేమైక అనుగ్రహానికి సుబ్రహ్మణ్య స్వామి సమైక్య రూపం. దేవసేనాపతిగా, శుభకరదాయకునిగా సుబ్రహ్మణ్య స్వామి పూజలందుకుంటాడు. స్వామి అనే నామధేయము సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ప్రత్యేకత, విలక్షణతను అందిస్తుంది. అలాంటి సుబ్రహ్మణ్యుడు వల్లి దేవసేన సమన్వితంగా వర్ధిల్లుతున్న ఆలయం ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం పట్టణంలో అచ్చామూర్తిగా వర్ధిల్లుతున్నాడు. ఈ ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సుబ్రహ్మణ్య మంత్రం నా గీతం, సుబ్రహ్మణ్య యంత్రం నా హృదయం. సుబ్రహ్మణ్య మంత్రం నా గీతం, సుబ్రహ్మణ్య యంత్రం నా హృదయం. సుబ్రహ్మణ్య కవచం నా దేహం, సుబ్రహ్మణ్య కవచం నా దేహం. విద్యల నగరం విజయనగరం. చారిత్రక, సాంస్కృతిక, కళాత్మకమైన నేపథ్యం విజయనగరం సొంతం. అలాంటి విజయనగరంలో పూల్బాగ్లోని లక్ష్మీ గణపతి కాలనీలో నెలకొని ఉంది. అల్లంత దూరం నుంచే ధీర గంభీరంగా మహావిరాట్ స్వరూపంతో కూడిన 60 అడుగుల సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం గోచరమవుతుంది. ఈ మహావిగ్రహం ఆలయ ప్రాంగణంలోనే ఉంది. స్వయంభూగా మట్టి పుట్టలు లభించిన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి విజయనగరంలో భక్తుల పాలిట వరదాయకుడిగా వర్ధిల్లుతున్నాడు. సుబ్రహ్మణ్య స్వామి సులభ ప్రసన్న దైవం. అలాంటి సుబ్రహ్మణ్యుడు వల్లి దేవసేన సహితంగా విజయనగరంలో విజయ వైభవంగా వేంచేసి ఉన్నాడు. మట్టి పుట్ట నుంచి ఉద్భవించిన స్వామి మహిమాన్విత మూర్తిగా భక్తుల పూజలందుకుంటున్నాడు. నాగదోష నివారణకు, సంతాన ఫల ప్రాప్తికి, జ్ఞానవృద్ధికి, కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య ఆరాధనమే తరుణోపాయం. శివాంశ సంభూతుడిగా తారకాసుర సంహారం కోసం కుమారస్వామి ఆవిర్భవించాడు. దేవసేనాపతిస్సురః స్వామి గజముఖానుజః అని అమరం ఖ్యాతిగాంచింది. అలాంటి దేవసేన నాయకుడు, సర్వాభీష్ట ప్రదాయకుడైన సుబ్రహ్మణ్య స్వామి యొక్క విశిష్ట విశేష సన్నిధి విజయనగరంలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఈ సన్నిధి సంపూర్ణ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధానం. సుబ్రహ్మణ్యుడికి ముడుపు, భక్తుల కష్టాలన్నిటికీ విడుపు అనేది విజయనగర సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి సంబంధించిన నానుడి. సకల దురితాలు నివారణమై సంవత్సరాంతం యోగక్షేమాలు చేకూరే దివ్య సన్నిధానముగా ఈ లోగిలిని భావిస్తారు. గర్భాలయములో వల్లి దేవసేన సంబంధితంగా శక్తి వేలాయుధముతోటి సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తాడు. సర్వ అలంకార శోభితంగా దర్శనమిచ్చే స్వామి అనుగ్రహం సర్వశుభదాయకంగా భక్తులు భావిస్తారు. విశాలమైన ప్రాంగణంలో ఆశాంతం కళా సంభరిత వర్ణ ప్రపూరిత శిల్పాకృతులతో, విలక్షణ మూర్తులతో గోపురాలు, ముఖమండపాలు, ఉపాలయాల సమన్వితంగా ఈ లోగిలి శోభిల్లుతుంది. సుబ్రహ్మణ్య స్వామి అవతార మూర్తిమత్వానికి సంబంధించిన వర్ణ రంజిత శిల్పాకృతులు, సుబ్రహ్మణ్య వైభవాన్ని చాటే ఇతివృత్తాలకు సంబంధించిన శిల్పాల సమాహారం ఆలయ లోగిలిలో గోచరమవుతాయి. ఆలయ ప్రవేశ ద్వారంపై వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వర్ణ రంజిత మూర్తులు భక్తులకు శుభాశీసులు అందిస్తాయి. ఆలయ ప్రవేశ ద్వారం వర్ణమయంగా పలు సుబ్రహ్మణ్య ఆకృతులతో విలసిల్లుతుంది. ఆరోగ్యదాత, ఐశ్వర్య ప్రదాత, అభీష్ట ఫలదాయకుడైన సుబ్రహ్మణ్యుడి అపురూప సన్నిధి ఇది.
వర్ణరంజితమైన అద్భుత శిల్పకళా విన్యాసంతో పరిఢవిల్లే కార్తికేయుడి కమనీయ లోగిలి ఇది. సుబ్రహ్మణ్యుడి శుభమంగళ దీవెనలతో రంజిల్లుతున్న రమణీయ భరిత షణ్ముఖ నెలవు ఇది. ఆకట్టుకునే ఆలయలోగిలిలో ఎక్కడ చూసినా రంగుల హంగులతో కూడిన పలు దేవతామూర్తులు ఆకర్షణీయంగా గోచరమవుతాయి. మా సామి సుబ్రహ్మణ్యం మేం చేసుకున్న పుణ్యం, మా సామి సుబ్రహ్మణ్యం మేం చేసుకున్న పుణ్యం. పంచలోహ కవచయుక్త ధ్వజస్తంభానికి ప్రణమిల్లి ఈ స్తంభంపై ఉన్న సుబ్రహ్మణ్య ఆకృతికి తొలి ప్రణామాల్ని సమర్పిస్తారు. ఈ ఆలయం కాలానుగుణంగా పలు మార్పులు చేర్పులకు లోనై ప్రస్తుతం మనం వీక్షిస్తున్న రీతిలో సర్వశోభితంగా ఆకర్షిస్తోంది, వర్ణరంజితంగా ఆకట్టుకుంటోంది. సుబ్రహ్మణ్య మంత్రం నా గీతం, సుబ్రహ్మణ్య యంత్రం నా హృదయం. సుబ్రహ్మణ్య మంత్రం నా గీతం, సుబ్రహ్మణ్య యంత్రం నా హృదయం. సుబ్రహ్మణ్య కవచం నా దేహం, సుబ్రహ్మణ్య కవచం నా దేహం. శివ తనయుడుగానే తనని వ్యవహరించడం తనకి ఎంతో ప్రియమని కుమారస్వామి పేర్కొన్నట్టుగా స్కంద పురాణోక్తి. రుద్ర తేజస్సుతో జ్ఞానమూర్తిగా శ్రీ వల్లీ దేవసేన అనే నిరుద్ధేవేరులతోటి సుందర సుమనోహరమైన అలంకార విశేషాలతో గర్భాలయంలో స్వామి గోచరమవుతాడు. సుబ్రహ్మణ్య స్వామి యోగ సాధకుడు, బ్రహ్మ విద్యకు అధిష్టాన దేవత. గర్భాలయంలో సర్వయోగశక్తి పుంజాల సమన్వితంగా దివ్య తేజస్సుతో స్వామి దర్శనమిస్తాడు. షణ్ముఖ స్వామికి ఇరువైపులా వల్లీ దేవసేన దేవేర్లు సర్వమంగళకరంగా దర్శనమిస్తారు. శూలాయుధంతో కోడిపుంజు ధ్వజంతో స్వామి సర్వాలంకరణ శోభితంగా దృగ్గోచరమవుతాడు. సమున్నత పీఠంపై ఉన్న ఈ మూలవరులు నానావిధ ఆభరణాలతో గులాబీ పుష్పమాలికలతో జగన్మోహనకరంగా ప్రకటితమవుతారు. కోడిపుంజు జెండాకి జై జై, కోడిపుంజు జెండాకి జై జై, కుమారస్వామి తండాకి జై జై. కోడిపుంజు జెండాకి జై జై, కుమారస్వామి తండాకి జై జై. కోయ పిల్లవాల్ చూపుకి జై జై, కోరినోడి వలపులకి జై జై. పంచహారతుల వెలుగులలో రమ్యమోహనంగా ముగ్గురు మూర్తులు గోచరమై భక్తులకు సౌభాగ్య ఆశీసులు అందిస్తారు. శూర పద్మాసురుడు అనే రాక్షసుణ్ణి షణ్ముఖుడు వధించగా ఇంద్రుడు తన కుమార్తె దేవసేనను ఇచ్చి పరిణయం చేశాడని, శివముని కుమార్తె వల్లీదేవిని యోగ జ్ఞాన ప్రవర్తకుడైన కుమారస్వామికి ఇచ్చి వివాహం చేశారంటారు. సుబ్రహ్మణ్యస్వామి వాహనం నెమలి, నెమలి నర్తనం ఓంకార రూపం. సుబ్రహ్మణ్యుడు ప్రణవ స్వరూపుడు. కోడిపుంజు స్వామి ధ్వజం. కో శబ్దం ధ్వని ప్రణవ సూచకం. ఇది జ్ఞానభానోదయానికి ఆధ్యాత్మిక సంకేతం. వేదంలో స్కందునికి ప్రతీక అగ్ని. 6 కోణాల చక్రం బహుముఖమైన ప్రజ్ఞా సంకేతంగా భావిస్తారు. ఇతని చేతిలోని శక్తి ఆయుధం ఇచ్ఛా క్రియాశక్తుల సమైక్య రూపంగా ప్రకటితమవుతుంది. ఎన్నో ఆధ్యాత్మిక యోగపరమైన విశేషణాలు కుమారస్వామి అవతార మూర్తిమత్వంలో ప్రస్ఫుటమవుతాయి. కుమారస్వామి అవతార మూర్తిత్వం ఎంతో విభిన్నమైనది. శివపార్వతుల కుమారుడైన కార్తికేయుడు వివిధ దశల్లో పలు స్థానాల్లో చేరి తన రూప వైవిధ్యాన్ని, నామ విభిన్నత్వాన్ని చాటుకున్నాడు. స్కందుడు, శరవణుడు, కార్తికేయుడు, షణ్ముఖుడు ఇలా అనేక పేర్లు స్వామికి ఏర్పడటానికి ఎంతో నేపథ్యం ఉంది. ఆ నేపథ్యాంశాలతో కూడిన స్వామి సుబ్రహ్మణ్యుడిగా ఇక్కడ భక్తుల పూజల్ని అందుకుంటున్నాడు. విజయనగరంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం సమగ్ర భరిత సుబ్రహ్మణ్య సన్నిధానం. శివశక్తిగా పార్వతిని వ్యవహరిస్తారు. అదే పేరుతో శివశక్తి దత్తునిగా సుబ్రహ్మణ్య స్వామిని పేర్కొంటారు. 60 అడుగుల ఎత్తైన సుబ్రహ్మణ్య స్వామి వర్ణ సంభరిత విగ్రహం భక్తుల్ని ఈ ఆలయ లోగిలిలో ఆకర్షిస్తుంది. సజీవ కళతో దివ్య ప్రభాసితంగా ఈ విగ్రహం ఆకట్టుకుంటోంది. ఈ ఆలయ విశేషమేంటంటే
ఆలయ గోడలపై ముఖ మండపాలు, కుడ్యాలు, స్తంభాలపై వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాకృతులు నెలకొని ఉంటాయి. పళని అండవన్ పేరిట సుబ్రహ్మణ్యుడు యోగ చక్ర సమన్వితంగా ఇక్కడ దర్శనమిస్తాడు. ఆరుముఖముల స్వామికి అఖిల జగముల సన్నుతి. ఆరుముఖముల స్వామికి అఖిల జగముల సన్నుతి. అమిత సుందర మూర్తికి అమృత కవిత గీతి. అమిత సుందర మూర్తికి అమృత కవిత గీతి. గాంగేయం వన్హిగర్భం శరవణజనితం జ్ఞానశక్తి కుమారం సుబ్రహ్మణ్యం కందదేవం గుహమమలగుణం రుద్రతేజస్వరూపం సేనాన్యం తారకఘ్నం గురుమచలమతిం కార్తికేయం షడాననం సుబ్రహ్మణ్యం మయూరధ్వజరథ సహితం దేవదేవం నమామి. మూలాధారం నుంచి సహస్రారం వరకు వెన్నెముక నుంచి వ్యాపించిన సర్వాకారమైన కుండలిని శక్తి సుబ్రహ్మణ్యేశ్వరుడని శాస్త్రవచనం. బ్రహ్మాది దేవానాం ప్రణవార్ణోపదేశత్ అనే బిరుదు కార్తికేయుని సొంతం. బ్రహ్మాది దేవతలకు ఓంకారోపదేశం చేసినది ఈ గుహుడే. అందుకే ఓంకారానికి అధిష్టాన దైవంగా సుబ్రహ్మణ్యుణ్ణి భావిస్తారు. తిథులలో 6వది షష్ఠి. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి తిథి ప్రియుడు. స్వామి షడాననుడు. స్వామి మూలమంత్రం షడాక్షరి. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలని అరిషడ్వర్గాలను అంతం చేసి వారిని దైవోన్ముఖుల్ని చేస్తాడు. ఈ విలక్షణ విశేషాల్ని చాటే స్వామి మూర్తిమత్వ సంబంధిత అంశాలన్నీ ఈ లోగిలిలో వ్యక్తమవుతాయి. విజయనగరంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నిత్య కళ్యాణం పచ్చతోరణముగా ఏడాదంతా ఉత్సవ శోభతో కొనసాగుతుంది. ముఖ్యంగా మంగళవారం నాడు ఈ ఆలయానికి విశేషంగా భక్తులు విచ్చేస్తారు. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా వారం రోజుల పాటు సుబ్రహ్మణ్య ఆవిర్భావ ఉత్సవాన్ని కూడా నిర్వహిస్తారు. జ్ఞాన స్వరూపుడైన శివునికి శక్తి స్వరూపిణి అయిన పార్వతికి కలిగిన కుమారుడు కనుక సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించిన వారికి జ్ఞానం, శక్తి వరాలుగా సిద్ధిస్తాయి. సుబ్రహ్మణ్యుని ప్రధాన స్వరూపం షణ్ముఖ ఆకృతి. ఆ స్వామి షణ్ముఖ స్వరూపాలలో కూడా ఈ ఆలయంలో గోచరమవుతాడు. స్వామి 6 ముఖాలలో ఎన్నో అంతరార్థాలున్నాయి. మయూర వాహనాన్ని అధిరోహించి కేళీ విమానాన్ని ప్రదర్శించే ముఖం, పరమేశ్వరునితో జ్ఞాన చర్చలు జరిపే ముఖం, శరణు కోరిన వారిని సంరక్షించే ముఖం, శూలాయుధ పాణియై వీరుడిగా ప్రస్ఫుటమయ్యే స్వామిగా, ఆనందదాయకుడిగా స్వామి తన కరుణను కురిపిస్తున్నాడు. ఆధ్యాత్మికంగా అవలోకిస్తే షణ్ముఖుని 6 తలలు పంచేంద్రియాలకు, మనస్సుకు ప్రతీకలు. వీటిపై అదుపు సాధించిన వారే ఉన్నతులవుతారని షణ్ముఖ రూపానికి సంకేతం. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామివారు తనంత తానుగా స్వయంగా వెలిశారు. ఇక్కడ ఈ స్వామివారు గతంలో మేము ఒక వేరే చోట ఈ స్వామివారి దేవాలయ నిర్మాణం చేద్దామనేటువంటి సంకల్పం అనుకున్నాం. కానీ స్వామివారు ఇక్కడ పుట్టమళ్ళలో నేను ఇక్కడ ఉన్నాను విగ్రహ రూపంలో, ఇక్కడ నాకు ఆలయ నిర్మాణం చెయ్యండి అని చెప్పి ఈ విధంగా ఇక్కడ ఆలయం నిర్మాణం చేయించి స్వామివారు ఇక్కడ తనంత తానుగా స్వయంభువుగా వెలిశారు ఈ స్వామివారు. ఆ విధంగా ఈ దేవాలయం అనేది ఈ స్వామి యొక్క అనుగ్రహం చేత భక్తుల యొక్క కోరిక మేరకు ఈ దేవాలయం అనేది ఇక్కడ వెలిసింది. ఇది ప్రత్యేకమైనటువంటి విజయనగరం జిల్లాలో వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర ప్రధాన దేవాలయం ఇది. సుబ్రహ్మణ్య మంత్రం నా గీతం, సుబ్రహ్మణ్య యంత్రం నా హృదయం. సుబ్రహ్మణ్య మంత్రం నా గీతం, సుబ్రహ్మణ్య యంత్రం నా హృదయం. సుబ్రహ్మణ్య కవచం నా దేహం, సుబ్రహ్మణ్య కవచం నా దేహం. శివాంశ సంభూతునిగా తారకాసుర సంహారం కోసం స్వామి మార్గశీర్ష మాసంలో శుక్లపక్ష షష్ఠి నాడు జన్మించాడు. 6 తలలు, 12 చేతులు,
సూర్య తేజస్సుతో జన్మించిన స్వామిని ఆరాధించడం వల్ల సమస్త దోషాలు తొలగి సర్వతోముఖాభివృద్ధి లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో ఆషాఢమాస శుక్లపక్ష పంచమి, షష్ఠి పుణ్యదినాల్లో భక్తులు స్వామిని విశేషంగా సేవిస్తారు. వీటిని స్కంద పంచమి, కుమార షష్ఠి పర్వదినాలుగా వ్యవహరిస్తారు. స్కంద పంచమి నాడు ఈ ఆలయంలో కౌమారికా వ్రతాన్ని ఆచరిస్తారు. ప్రతి మంగళవారం రాహుకాలంలో ధ్వజస్తంభం దగ్గర రాహుకాల దీపాల్ని భక్తులు వెలిగిస్తారు. శివశక్తి బాలమురుగన్ పేరిట బాలుడి రూపంలో స్వామి వల్లీ దేవసేన యుక్తంగా దర్శనమిస్తాడు. బాలమురుగన్, బాలకుమార, బాలగుహ, కుమరేశన్ వంటి నామధేయాలతో ఈ స్వామిని వ్యవహరిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో వివిధ ప్రదేశాలలో ఉత్సవమూర్తులు, ఊరేగింపు మూర్తులు, స్నపన తిరుమంజన మూర్తులు ఇలా వివిధ ఆరాధనా ప్రక్రియలకు సంబంధించి వేర్వేరు ఉత్సవ విగ్రహాలు ఇక్కడ నెలకొని ఉండటం విశేషం. విజయనగరంలోని శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పలు ఉపాలయాలు ఉన్నాయి. అలాగే రాహుకేతు పూజలకు ఈ సన్నిధి ప్రసిద్ధిగాంచింది. ముఖ్యంగా 60 అడుగుల ఎత్తు ఉన్న మహావిరాట్ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఈ ఆలయానికే కాదు, విజయనగరానికి ప్రత్యేక ఆకర్షణ. శివ సుబ్రహ్మణ్య స్వామి అంటే శివశక్తి అనుసంధాయకమై ఉన్న సుబ్రహ్మణ్యుడు. ఈ క్షేత్రంలో శివ తేజస్సు సంపూర్ణంగా ప్రస్ఫుటమవుతుంది. శివ కుటుంబ పరంపర, వారి అవతార మూర్తిమత్వం వివిధ పార్శ్వాలలో వ్యక్తమవుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలో శివశక్తి గణపతి పేరిట మహాశక్తి గణపతి ప్రకటితమవుతాడు. లోహపీఠంపై గణపతి ప్రసన్నమూర్తిగా వరద ప్రదాయకునిగా దర్శనమిస్తాడు. పార్వతీ పరమేశ్వరుల ఏకోన్ముఖ శక్తిపుంజాలు ఈ గజాననుల్లో అనుసంధానమై ఉంటాయి. మరోవైపు బాల వినాయకుడి సన్నిధి ఉంటుంది. అమ్మ చేతి పసుపు బొమ్మగా, ఆగమాల సారంగా వ్యక్తమైన బాల వినాయకుడు సిద్ధిదాయక సన్మంగళమూర్తిగా రాజిల్లుతాడు. గణపతి సమస్త మేధాశక్తికి, జ్ఞానవచనానికి, శుభ పరంపరకు ఆద్యుడు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ అతి పెద్ద సుబ్రహ్మణ్య స్వామి విభాగం. ఆలయం ముంగిట ముడుపుల కోసం ప్రత్యేకంగా ఇనుప హుండీ ఉంటుంది. ఆలయానికి వచ్చిన భక్తులు తమ మనోభీష్టాల్ని విన్నవించుకుంటారు. తమ అభీష్టం నెరవేరడానికి ముడుపు కడతారు. ఆ అభీష్టం నెరవేరాక ముడుపును ముడుపుల హుండీలో సమర్పిస్తారు. ఈ లోగిలిలో శివలోక నాయకి పార్వతీమాత దర్శనమిస్తుంది. ఆలయ కుడ్యాలపై సుబ్రహ్మణ్య చరిత్ర వర్ణమయంగా భాసిల్లుతుంది. జ్ఞానవల్లి సముల్లాసిని అయిన విద్యా సరస్వతి మందిరం ఆలయ ప్రాంగణంలో గోచరమవుతుంది. అలాగే ఆలయానికి మరోపక్క ప్రత్యేక మండపంలో నవగ్రహ మంటపం అలరారుతోంది. నవగ్రహాలు ఆయా స్వరూప వైభవంతో ప్రత్యేక మందిరంలో ఉంటుంది. శివ సన్నిధి పక్కనే పార్వతీదేవి మరో మందిరంలో విరాజిల్లుతుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అంటూ పార్వతీదేవిని భక్తులు ప్రార్థిస్తారు. శ్రీకాళహస్తి క్షేత్రం రాహుకేతు పూజలకు ప్రసిద్ధం. ఆ సంవిధానంలోనే ఈ ఆలయంలోనూ రాహుకేతు పూజల్ని ప్రత్యేకంగా నిర్వహిస్తారు. రాహుకేతువులు ఛాయాగ్రహాలు. ఈ గ్రహాల వల్ల ఏర్పడే ప్రతికూలతల నివారణకు రాహుకేతు పూజ ప్రశస్తమైనదిగా చెబుతారు. హర హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం హర హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం. శివ పార్వతులు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, ఇతర దేవతామూర్తులతో ఈ ఆలయం కైలాస సన్నిధిని ఆవిష్కరిస్తుంది.
స్కంద పూజకు, కుమారస్వామి ఆరాధనకు ఎంతో ప్రశస్తి ఉంది. సుబ్రహ్మణ్య ఆరాధన చేసే సంవిధానాన్ని కౌమారం అంటారు. ఈ కౌమార సంప్రదాయానికి సుబ్రహ్మణ్య స్వామి ప్రధాన దైవం. అందుకే సుబ్రహ్మణ్య స్వామి కృప అందరికీ కావాలి. అలా సుబ్రహ్మణ్య స్వామి వైభవాన్ని ఈ ఆలయం ఆవిష్కరిస్తుంది. కుజదోష నివారణకు, ఆరోగ్య ప్రదాయకత్వానికి, వివాహ ప్రాప్తికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనే తరుణోపాయం. అందరికీ సుబ్రహ్మణ్య కృపాకటాక్షాలు లభించాలని ఆకాంక్షిద్దాం. హైదరాబాద్ నుండి 675 కిలోమీటర్లు, విజయవాడ నుండి 403 కిలోమీటర్లు, విశాఖపట్నం నుండి 70 కిలోమీటర్లు తదితర ప్రధాన నగరాలతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని భక్తులు తమ నివాస ప్రాంతాల నుండి బస్సు, రైలు మార్గాల ద్వారా విజయనగరం చేరుకోవచ్చు. రైలు, బస్ స్టేషన్ల నుండి ప్రైవేట్ వాహనాల ద్వారా పూల్బాగ్ కాలనీ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. ఆలయ దర్శన వేళలు ఉదయం 6 గంటల నుండి ఉదయం 10:30 వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 7:30 వరకు. ఆరోగ్యం, ధనప్రాప్తి, కాలసర్పదోష నివారణ, శుభకార్య నిర్వహణ మొదలగు ఇలాంటి ఎన్నో సానుకూల ఫలితాలకు సుబ్రహ్మణ్య ఆరాధన తరుణోపాయం. సూర్యుడిగా, వీరుడిగా, అసమాన ధీరుడిగా సుబ్రహ్మణ్య స్వామి అభిష్టసిద్ధి ప్రదాయక దైవం. ఆ స్వామి కృప మనపై సర్వదా వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం. రేపు మరొక క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.